శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషద్ దర్శనం వచన పఠనం. అథర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో 7వది అయిన నృసింహ పూర్వతాపిన్యోపనిషత్ మొదటి భాగం. శ్లోకం. యత్తుర్యం కారాగ్ర పరాభూమి స్థిరావరాసనం ప్రతియోగి వినుర్ముక్త తుర్యతుర్య మహం మహా ప్రథమః ఖండః. ఈ కనిపించే ప్రపంచం ఆవిర్భవించటానికి ముందు అంతా నీరే ఉన్నది. ఆ నీటి మధ్యలో ఒక అందమైన తామరాకు మీద మొదటి ప్రజాపతి ఆవిర్భవించాడు. ఆ ప్రజాపతి తన మనసులో నేను చరాచర సృష్టిని చేయాలి అని భావించాడు. అప్పుడే ప్రజాపతికి వాక్కు శరీర ప్రవృత్తుల కన్నా ముందుగా సకల ప్రవృత్తులకి కారణమైన కామం ఆయన మనసులో కలిగింది. అందువల్ల ప్రజాపతి సంతానమైన ప్రతి పురుషుడు దేని గురించి అయితే మనసులో అనుకుంటాడో దాన్నే వాక్కు ద్వారా చెబుతాడు, దాన్నే క్రియారూపంగా ఆచరిస్తాడు. ఈ విషయం గురించే శాకాంతరంగా ఇలా చెప్పబడింది. సృష్టి జరిగే సమయంలో ముందుగా మనసుకి కోరిక కలిగింది. ఎప్పుడైతే మనసుకి మొదటి కార్యం కలిగిందో అనగా ప్రత్యక్షమైన జగత్కారణంలో పూర్వం జరిగిన సృష్టి మొత్తం లీనమైపోయింది. అప్పుడు ప్రాణులను తిరిగి సృష్టించాల్సిన అవసరం కలిగింది. అప్పుడు ప్రజాపతి మనసులో మొదటి ఏ కార్యం అయితే ఆవిర్భవించిందో అదే సృష్టి విషయమైన ఇచ్చ అనగా కోరికగా పుట్టింది. జ్ఞానులైన పండితులు అనగా ఆయా సృష్టిల్ని చేసే ప్రజాపతులు తమ మనస్సుల్లో ప్రత్యేకంగా నిశ్చయించుకొని ఈ కనిపించే ప్రపంచ సృష్టికి కారణమైన కామాన్ని అవ్యక్త కారణంగా నిష్కర్షగా పొందారు. అనగా ఇక్కడ ప్రస్తుత సృష్టిలోనే కాదు, ప్రతి సృష్టిలో కూడా ప్రజాపతులు ముందుగా కామాన్నే పొందారని గ్రహించాలి. అతడు అనగా ప్రజాపతి తపస్సు చేశాడు. ఆ తపస్సు ద్వారా అతడు అనుష్టప్ ఛందస్సులో ఉన్న నృసింహ దేవతలకు సంబంధించిన మంత్రరాజాన్ని దర్శించాడు. ఆ దివ్య మంత్ర ప్రభావంతోనే ఈ సర్వాన్ని సృష్టించగలిగాడు. అందుకే సర్వాన్ని అనుష్టభం అని చెబుతారు. కొద్దిదైన ఏ అనుష్టప్ ఉన్నదో దాని నుంచే ఈ భూతాలన్నీ అనగా ప్రాణులన్నీ పుడుతున్నాయి. ఆ అనుష్టప్ వల్లనే పుట్టిన భూతాలు బ్రతుకుతున్నాయి. అవి చివరికి ఆ అనుష్టప్లోనే ప్రవేశిస్తున్నాయి. ప్రథమమైనది ఉత్తమమైనది కూడా అనుష్టప్పే. ఇక్కడ వాక్యే అనగా మాటే అనుష్టప్. అది తిరిగి వాక్కులోనే లీనమవుతుంది. వాక్కుతోనే అది పుడుతుంది. అనుష్టప్ అనేది అన్ని ఛందస్సుల కన్నా గొప్పది. సప్త సముద్రాలతో, సప్తకుల పర్వతాలతో, సప్త ద్వీపాలతో కూడిన భూమి మొత్తం సామం మొదటి పాదంగా గ్రహించాలి. అలాగే యక్ష గంధర్వ అప్సరోగణాల చేత నిత్యం సేవించబడే అంతరిక్షం ఆ సామానికి ద్వితీయ పాదంగా తెలుసుకోవాలి. వసువులు, ఆదిత్యులు, రుద్రులు లాంటి సకల దేవతల చేత సేవించబడే స్వర్గలోకాన్ని సామం తృతీయ పాదంగా భావించాలి. ఇక నిరంజనం, పరమం, బ్రహ్మస్వరూపమైన ఆకాశాన్ని ఆ సామం చతుర్థ పాదంగా గ్రహించాలి. ఇలా ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో వారు అమృతత్వాన్ని పొందుతారు. ఇక్కడ అంగాలతో కూడిన ఋక్, యజుస్, సామ, అథర్వణ వేదాలు నాలుగు పాదాలు అవుతున్నాయి. నృసింహ మంత్రానికి ధ్యానం ఏమిటి? దాని దైవతం ఎవరు? దాని అంగాలు ఏవి? ఛందస్సు ఏది? ఋషి ఎవరు అన్న ప్రశ్నలకు సమాధానంగా ప్రజాపతి ఇలా చెప్పాడు. ఎవడు సావిత్రి మంత్రానికి సంబంధించిన శ్రీచేత అభిషేకించబడిన అష్టాక్షరాలతో ఉన్న పాదాన్ని సామం యొక్క అంగంగా గ్రహిస్తాడో అతడు లక్ష్మీ చేత అభిషేకించబడతాడు. వేదాలన్నీ ఓంకారంతో ప్రారంభమయ్యేవే. అలాంటి ప్రణవాన్ని సామం యొక్క అంగంగా ఎవడు తెలుసుకుంటాడో వాడు ముల్లోకాల్ని జయించగలుగుతాడు. ఎవడు 24 అక్షరాలతో మహాలక్ష్మీదేవి ఉన్నదని, అది యజస్సని, అదే ఆ సామానికి చెందిన అంగమని తెలుసుకుంటాడో అలాంటి వాడు పరిపూర్ణమైన ఆయుర్దాయాన్ని, కీర్తి ప్రతిష్టల్ని, జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని పొందుతాడు. కనుక సాంగంతో కూడిన
ఈ సామం గురించి అందరూ తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నవాడు అమృతత్వాన్ని పొందుతాడు. సావిత్రి అనగా గాయత్రి మంత్రాన్ని, ఓంకారాన్ని, యజుర్లక్ష్మి మంత్రాన్ని స్త్రీలకు శూద్రులకు ఉపదేశించకూడదు. 32 అక్షరాలతో ఒక సామం ఉన్నది. దాన్ని తెలుసుకున్నవాడు కూడా అమృతత్వాన్ని పొందుతాడు. స్త్రీలు కానీ శూద్రులు కానీ సావిత్రి మంత్రాన్ని, లక్ష్మిని, యజస్సుని, ఓంకారాన్ని తెలుసుకుంటే వారు మృతులై అధోగతి చెందుతారు. కనుక వాటిని ఆచార్యులు ఎప్పుడూ వారికి బోధించకూడదు. అలా చెప్పిన ఆచార్యుడు వారితో పాటు అధోగతి పాలవుతాడు. గమనిక: ఇక్కడ చెప్పిన విధానం కేవలం ఉపాసనా పరంగా మాత్రమే గ్రహించాలి. భక్తి ప్రవృత్తులతో వైరాగ్య భావంతో ఉండేవారు స్త్రీలైనా శూద్రులైనా అందరూ ఓంకారాన్ని, గాయత్రి మంత్రాన్ని జపించవచ్చునని కొన్ని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ప్రజాపతి చెబుతున్నాడు: అగ్నిదేవుడు, ఇతర దేవతలు, ఇక కనిపించే సర్వం, సమస్త భూతాలు, సమస్త ప్రాణాలు, ఇంద్రియాలు, పశువులు, అన్నం, అమృతం, సామ్రాట్, విరాట్ ఇవన్నీ సామానికి మొదటి పాదంగా గ్రహించాలి. ఋగ్యజుస్సామధర్వ స్వరూపుడు సూర్యుడనే పేరుతో వ్యవహరించబడేవాడు. ఆ సూర్యుడి లోపలున్న హిరణ్య పురుషుడు సామం యొక్క రెండో పాదంగా తెలుసుకోవాలి. వివిధ రకాల ఓషధులకి అధిపతిగా, తారలకు ప్రభువుగా ఉండే సోముడిని సోమానికి మూడో పాదంగా భావించాలి. ఇక బ్రహ్మ, విష్ణు, శివుడు, ఇంద్రుడు, అక్షరుడు, పరముడు అయిన స్వరాట్ ఎవడైతే ఉన్నాడో అతడే ఆ సామానికి 4వ పాదమని గ్రహించాలి. ఎవరైతే ఈ విధంగా సామం 4 పాదాల గురించి తెలుసుకుంటాడో వాడు అమృతత్వాన్ని పొందుతాడు. సామం మొదటి పాదం మొదటి అక్షరాలు ఉగ్రం అని, రెండవ పాదం మొదటి అక్షరాలు జ్వలం అని, మూడవ పాదం మొదటి అక్షరాలు నృసింహం అని, 4వ పాదం మొదటి అక్షరాలు మృత్యం అని తెలుసుకోవాలి. ఇలా తెలుసుకున్నవాడు అమృతత్వాన్ని పొందుతాడు. ఎంతో రహస్యమైన ఈ సామాన్ని అనగా మంత్రాన్ని అందరికీ చెప్పకూడదు. ఎవరికైనా చెప్పదలుచుకుంటే వినాలనే తీవ్రమైన కోరిక ఉన్నవాడికి, సేవ చేసే పుత్రుడికి లేక శిష్యుడికి మాత్రమే చెప్పాలని అనగా ఉపదేశించాలని ప్రజాపతి చెప్పాడు. పాల సముద్రంలో శయనించే నృసింహుడి విగ్రహం ధ్యానం చేసే యోగులకి ధ్యానింపదగినదైన దాన్ని పరమపదమైన దైవ విగ్రహంగా గ్రహించాలి. అలా గ్రహించిన వాడు అమృతత్వాన్ని పొందుతాడు. ఇంతకు ముందు నృసింహ మంత్రంలోని ప్రతి పాదంలో వచ్చే మొదటి అక్షరాలు చెప్పబడ్డాయి. ఇక వాటి తర్వాత వచ్చే అక్షరాల్ని ప్రజాపతి చెబుతున్నాడు. మొదటి పాదంలో వీరం అని, రెండో పాదంలో తంస అని, మూడో పాదంలోని అక్షరాలు హంబి అని, 4వ పాదంలో మృత్యుం అని ఉంటాయి. ఇలా వీటిని గురించి తెలుసుకున్నవాడు కూడా అమృతత్వాన్ని పొందుతాడు. ఈ నృసింహ సామాన్ని అనగా మంత్రాన్ని ఎవరో ఒక శ్రేష్ఠుడైన ఆచార్యుడి ద్వారా ఉపదేశం పొందాలి. అలా ఉపదేశం పొందినవాడు తాను సంసారం నుంచి విడవబడి మోక్షం మీద కోరిక కలిగిన వాడవుతాడు. తనలాగే ఇతరులను కూడా సంసార బంధాల నుంచి విడిపించగలుగుతాడు. ఈ నృసింహ మంత్రోపదేశాన్ని పొంది నిష్టగా జపించిన వాడు సశరీరంగా దేవతా దర్శనాన్ని పొందగలడు. కనుక ఈ కలియుగంలో అందరూ తరించడానికి ఈ మంత్రమే ముఖద్వారం. మరో దారి లేదు. ఈ దివ్య మంత్రం గురించి సాంగోపాంగంగా తెలుసుకోవాలని ఎవడు భావిస్తాడో అతడు అమృతత్వాన్ని పొందుతాడు. వృతం సత్యం పరబ్రహ్మ అయిన నరసింహస్వామిని పరమపురుషుడిగా, కృష్ణ పింగళ వర్ణం కలిగిన వాడిగా, ఊర్ధ్వరేతస్కుడిగా, విరూపాక్షుడు, శంకరుడు, నీలలోహితుడు, ఉమాపతి, పశుపతి, పినాకి, అమితమైన కాంతితో ప్రకాశించేవాడు, సకల విద్యలకి ఈశానుడు, సర్వభూతాలకి అధిపతి, ఈశ్వరుడు, బ్రహ్మకి అధిపతి, యజుర్వేదం చేత ప్రశంసించబడినవాడుగా, మంత్రాది దేవతగా తెలుసుకోవాలి. ఎవరు ఈ విధంగా ఆయన్ని తెలుసుకుంటాడో అతడు అమృతత్వాన్ని పొందుతాడు. ఇప్పటిదాకా నృసింహ మంత్రంలో ప్రతి పాదంలో వచ్చే 2 పదాలు చెప్పారు. ఇక తర్వాత పదాల గురించి ఇలా చెప్తున్నారు. మంత్రం మొదటి పాదంలో మహా అనే అక్షరాలు, రెండవ పాదంలో సర్వతో అని, మూడవ పాదంలో ఫణం అని, 4వ పాదంలో నమ అనే అక్షరాలు చెప్పబడ్డాయి. ఈ విధంగా తెలుసుకున్నవాడు అమృతత్వాన్ని పొందగలుగుతాడు. కనుక సచ్చిదానందమయమైనది, పరబ్రహ్మ స్వరూపంగా ప్రసిద్ధి చెందినది అయిన ఈ దివ్య మంత్రాన్ని తెలుసుకున్నవాడు అమరుడవుతాడు. అందరూ ఈ మంత్రాన్ని సాంగోపాంగంగా తెలుసుకోవాలి. తెలుసుకున్నవారు అమృతత్వాన్ని పొందుతారు. విశ్వస్రష్టులందరూ ఈ మంత్రం ప్రభావంతోనే ఈ విశాల విశ్వాన్ని సృష్టించగలిగారు.
ఎందువల్ల వారు విశ్వాన్ని సృష్టించారో అందువల్లే ఆ విశ్వం వారిని అనుసరించి వారి తర్వాత ఆవిర్భవించింది. ఈ నృసింహ మంత్రాన్ని సాంగోపాంగంగా తెలిసినవాడు బ్రహ్మదేవుడి సాలోక్యాన్ని సాయుధ్యాన్ని పొందుతాడు. అంతేకాదు వాడు అమృతత్వాన్ని కూడా పొందుతాడు. ఇక్కడ మంత్రం 4 పాదాలలో వచ్చే చివరి అక్షరాలు చెబుతున్నాడు. మొదటి పాదం చివరి అక్షరాలు విష్ణుం అని, రెండో పాదంలో మ్యహం అని ఉంటాయి. మూడో పాదంలో భద్రం అని, నాలుగో పాదంలో మ్యహం అని ఉంటాయి. వీటిని గురించి తెలుసుకున్నవాడు అమృతత్వాన్ని పొందుతాడు. ఆత్మలో అనుష్ఠుభాన్ని తెలుసుకున్నవాడు కూడా అమృతత్వాన్ని పొందుతాడు. స్త్రీ పురుషుల్లో ఎవరైనా ఇక్కడ ఉంటే చాలు వారికి మహదైశ్వర్యం కలుగుతుంది. ఈ విధంగా మంత్రాన్ని గురించి తెలుసుకున్నవాడు ఎక్కడ మరణించినప్పటికీ మరణ సమయంలో స్వామి అతడుకు పరబ్రహ్మ స్వరూపమైన తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఈ సామాన్ని అనగా మంత్రాన్ని జపించేవాడు తారక మంత్రం ద్వారా అమృతత్వాన్ని పొందుతాడు. పవిత్రమైన ఈ సామానికి అంగం ప్రజాపతి. ఎవరు ఈ మహోపనిషత్తు గురించి తెలుసుకుంటాడో అతడు మంత్ర పురచ్ఛరణ చేసినవాడవుతాడు. అంతేకాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అవుతాడు. ద్వితీయః ఖండః. పూర్వం సకల దేవతలు మృత్యువు వల్ల, పాపాల వల్ల, సంసారం వల్ల భయపడుతూ ఉండేవారు. ఒకనాడు వారంతా ప్రజాపతి దగ్గరికి వెళ్ళి తమ భయాన్ని ఆయనకి వివరించి దాని నుంచి తప్పించుకునే ఉపాయాన్ని చెప్పమని అర్థించారు. అప్పుడు ప్రజాపతి అనగా బ్రహ్మ వారందరికీ మహిమోపేతమైన నృసింహ దేవతాకమైన అనుష్ఠుభమైన మంత్రరాజాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని స్వీకరించి ఉపాసించిన దేవతలు తద్వారా మృత్యువుని సైతం జయించగలిగారు. పాపాల నుంచి, సంసారం నుంచి కూడా తరించబడ్డారు. కనుక ఎవరైనా మృత్యువు నుంచి కానీ, పాపాల నుంచి కానీ, సంసారం నుంచి కానీ భయపడుతూ ఉంటే వారు అనుష్ఠుభమైన ఈ నారసింహ మంత్రాన్ని గ్రహిస్తే అన్ని రకాల భయాల నుంచి రక్షించబడతారు. ఇక ప్రణవం అనగా ఓంకారం గురించి చెప్పబడుతోంది. ఓంకారంలో అకారం మొదటి మంత్రంగా ఉంటుంది. అది పృథ్వీ రూపంతో ఋక్కుల్లో ఉంది. ఋగ్వేదం బ్రహ్మదేవతాకం, మనువులు, గాయత్రి ఛందస్సు, గార్హపత్యం దానికి ప్రతీకలుగా చెప్పబడ్డాయి. ఇది సామానికి అనగా మంత్రానికి మొదటి పాదం అవుతుంది. ఇక ఓంకార మంత్రంలోని రెండో మాత్ర ఉకారం. అది అంతరిక్షంలో యజస్సులతో కూడుకొని ఉంటుంది. యజుర్వేదం విష్ణువు, రుద్రులు, త్రిష్టప్ ఛందస్సు, దక్షిణాగ్ని అనే విధానానికి ప్రతీకలు. ఇది ఓంకార సామానికి రెండో పాదం అవుతుంది. ఓంకార మంత్రంలోని మూడో మాత్ర మకారం. అది ద్యులోకం సామాలతో కూడుకుని ఉంటుంది. సామవేదం, రుద్రులు, ఆదిత్యులు, జగతీ ఛందస్సు, అహవనీయం ఆ ఓంకార సామానికి మూడో పాదం. ఇక చివరగా ఓంకార మంత్రంలోని నాలుగో మాత్ర అయిన ఓంకారం అనేది సామలోకంతో అధర్వణ మంత్రాలతో కూడుకుని ఉంది. అధర్వణ వేదం, సవర్తకం, మరుత్తులు, అగ్ని, విరాట్ ఛందస్సు, ఏకర్షి, భాస్వతి అనే దానికి ప్రతీకలు. ఈ సామం ఓంకారానికి నాలుగో పాదం అవుతుంది. ఈ మంత్రంలో మొదటి పాదం 8 అక్షరాలతో ఉంటుంది. అదేవిధంగా మిగిలిన 3 పాదాలలో కూడా 8 అక్షరాలు చొప్పున ఉంటాయి. ఇలా మొత్తం 4 పాదాలలో కలిసి 4x8 32 అక్షరాలు ఉంటాయి. అనుష్టుప్ ఛందస్సుతో కూడింది ఈ నృసింహ మంత్రం. ఈ సర్వం అనుష్టుప్ చేతనే సృష్టించబడింది. అదే అనుష్టుప్ వల్ల ఈ ప్రపంచం మొత్తం సంహరించబడింది. ఈ అనుష్టుప్కి 5 అంగాలు ఉన్నాయి. వాటిలో 4 పాదాలు 4 అంగాలు కాగా 5వ అంగం ప్రణవం అనగా ఓంకారం ఉంటుంది. ఓం హృదయాయ నమః, ఓం శిరసే స్వాహ, శిఖయే వషట్, కవచాయ హూం, అస్త్రాయ షట్ అనే 5టిని మొదటి దానితో మొదటి దాన్ని, రెండో దానితో రెండో దాన్ని, 5వ దానితో 5వ దాన్ని కలపాలి. ఈ లోకాలన్నీ ఇలా కలిపినవే. వీటినే అంగాలు అంటారు. ఈ సకల జగత్తు ఓం అనే అక్షరాత్మకమైనది. కానీ ప్రతి అక్షరానికి అటు ఇటు ఓంకారం ఉంటుంది. బ్రహ్మవాదులైన వారు అక్షరాల న్యాసం గురించి ఉపదేశిస్తున్నారు. నృసింహ మంత్రంలో మొదటి స్థానం ఉగ్రం, రెండో స్థానం అనగా పదం వీరం, మూడో స్థానం మహావిష్ణుం, నాలుగో స్థానం జ్వలంతం, 5వ స్థానం సర్వతోముఖం, 6వ స్థానం నృసింహం, 7వ స్థానం భీషణం, 8వ స్థానం భద్రం, 9వ స్థానం మృత్యుం, 10వ స్థానం నమామి, 11వ స్థానం అహం అనేది. మొత్తం మంత్రం ఇలా ఉంటుంది.
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం. ఈ నృసింహ మంత్ర అక్షరాల గురించి ఎవరు తెలుసుకుంటారో వారు అమృతత్వాన్ని పొందుతారు. అనుష్టుప్లో 11 పదాలుంటాయి. ఈ అనుష్టుప్ వల్లనే ఈ సర్వం సృష్టించబడింది. చివరికి ఈ ప్రపంచం మొత్తం అనుష్టుప్ చేతనే ఉపసంహరించబడుతుంది. కనుక ఈ ప్రపంచాన్ని అనుష్టుప్ సంబంధమైన దానిగా గ్రహించాలి. ఇలా గ్రహించిన వాడు అమృతత్వాన్ని పొందుతాడు. తరువాత దేవతలందరూ కలిసి ఉగ్ర అని ఈ స్వామిని గురించి చెబుతున్నారు. ఎందుకు అని ప్రజాపతిని ప్రశ్నించగా ఆయన ఇలా చెప్పాడు. ఎవరైతే తన మహిమతో సకల లోకాలని, సకల దేవతల్ని, సకల ఆత్మల్ని, సకల భూతాలని పైకి గ్రహిస్తున్నాడో, ఎప్పుడూ సృష్టిస్తూ విసర్జిస్తూ ఉన్నాడో, ఉన్నది ఉన్నట్టుగా చూస్తున్నాడో, ఓ వాక్యమా, అలాంటి ప్రసిద్ధుడైన నృసింహుడిని స్తుతించు. ఆ దేవుడు ఎలాంటి వాడంటే గర్త అనగా గుంట సదృశంగా ఉన్న హృదయం అనే పుండరీకంలో ఉండేవాడు. నిత్యయువకుడు, ప్రళయకాలంలో సకల సృష్టిని సంహరించటానికి భయంకరమైన సింహంలాగా గర్జిస్తూ ఉగ్రంగా ఉండేవాడు. అలాంటి ఓ నృసింహ, నా మాటల ద్వారా నువ్వు స్థితించబడి అందుకు ప్రతిఫలంగా రోజురోజుకి క్షీణించే నా శరీరానికి సుఖాన్ని ప్రసాదించు. నీ పాదసేవే నా శత్రువుల్ని నశింపజేయాలి. దేవతలారా, ఈ కారణం వల్లనే నృసింహుడు ఉగ్రం అని చెప్పబడుతున్నాడు. తరువాత దేవతలు వీరం అని ఎందుకు అంటున్నారు అని ప్రశ్నించారు. ఎందువల్ల తన దివ్య మహిమతో సకల లోకాలని, సకల దేవతల్ని, ఆత్మలని, సకల భూతాలని విరమింపజేస్తున్నాడో, ఎప్పుడూ అన్నిటినీ సృష్టిస్తూ విసర్జిస్తూ ఉన్నాడో, ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూస్తున్నాడో, ఎందువల్ల మహావీరుడై మంచి కార్యకుశలుడై తగిన గ్రావాలు అనగా పర్వతాలు కలవాడై దేవకాముడై ఉన్నాడు. అందువల్లనే నృసింహస్వామి వీరం అని చెప్పి వర్ణించబడ్డాడు. తిరిగి దేవతలు స్వామి మహావిష్ణు అని ఎందుకు చెప్పబడ్డాడు అని ప్రజాపతిని ప్రశ్నించగా ఆయన వారితో, ఎందువల్ల తన దివ్య మహిమతో సకల లోకాలని, దేవతలని, ఆత్మలని, భూతాలని వ్యాపింపజేస్తున్నాడో, వాటిలో స్వయంగా తానే వ్యాపించి ఉన్నాడో, నూనె అనేది ఏ విధంగా అంతటా వ్యాపిస్తుందో, వ్యాపించేలా చేస్తుందో, ఎందువల్ల ఎవరికన్నా మరొకడు గొప్పవాడుగా లేడో, సకల లోకాలలో ఎవడు వ్యాపించి ఉన్నాడో, ప్రజలలో షోడశ కళలతో కూడి తాను స్వయంగా 3 అగ్నుల్లో అనగా సూర్య చంద్ర అగ్నిల్లో వ్యాపించి ఉన్నాడో, అలాంటి ప్రభువు కనుకనే నృసింహుడు మహావిష్ణువుగా వర్ణించబడ్డాడు అని చెప్పాడు. మరి జ్వలతం అని ఆయన్ని ఎందుకన్నారు అని అడుగగా, ఎందువల్ల తన దివ్య మహిమతో సకల లోకాలని, దేవతల్ని, ఆత్మల్ని, భూతాలని తన తేజస్సుతో జ్వలింపజేస్తున్నాడో, వాటిలో తానే స్వయంగా జ్వలిస్తున్నాడో, జ్వలించబడేలా చేస్తున్నాడో, సవితగా ప్రసవితగా ఉన్నాడో, అలాంటి ఆయన ప్రకాశించేవాడుగా, ప్రకాశింపజేసేవాడుగా, జ్వలిస్తున్నవాడుగా, తపించేవాడుగా, ఎంతో విశేషంగా తపించేవాడుగా, ప్రకాశిస్తూ ఉన్నవాడుగా, శోభనుడిగా, శోభాయమానుడిగా, కళ్యాణ గుణశీలుడిగా ఉన్నాడు కనుకనే నృసింహుడు జలంతంగా వర్ణించబడ్డాడు అని ప్రజాపతి చెప్పాడు. అది విన్న దేవతల్ని తిరిగి ఆయనతో, ప్రభు సర్వతోముఖం అని ఎందుకన్నారు అని ప్రశ్నించారు. ఎవడు తన దివ్య మహిమతో సకల లోకాలని, దేవతల్ని, ఆత్మల్ని, భూతాలని తానే స్వయంగా ఇంద్రియాలు లేనప్పటికీ అంతటా చూస్తాడో, అన్నీ వింటాడో, అంతటా సంచరిస్తాడో, అన్నిటినీ స్వీకరిస్తాడో, అన్నిటినీ పొందుతాడో, అన్ని చోట్ల ఉంటాడో, ఎవడు తాను ఒక్కడే ముందుగా ఈ సకల జగత్తుగా ఉన్నాడో, ఎందువల్ల సకల లోకాలకి రక్షకుడిగా ఉన్నాడో, యుద్ధాలు సంభవించినప్పుడు ప్రజలందరూ ఎవరిని శరణు వేడుకొని నమస్కరిస్తారో అలాంటి స్వామి నృసింహుడు కనుక ఆయన సర్వతోముఖుడయ్యాడు. తిరిగి దేవతలు ప్రజాపతి స్వామిని నృసింహం అని ఎందుకు వర్ణించారు అని అడిగారు. ప్రజాపతి ఇలా వారికి చెప్పాడు. దేవతలారా, ఎందువల్ల మానవుడు సృష్టిలో అన్ని భూతాల కన్నా గొప్ప వీర్యవంతుడో, జంతువుల్లో సింహం కూడా ఎందుకు వీర్యవంతమైన జంతువుగా గొప్పదైనదో, అలాంటి నరసింహ సంయుక్త రూపాన్ని ధరించిన నరసింహుడు పరమేశ్వరుడయ్యాడు. ఎవరి రూపమైతే నాశనం లేకుండా ఉంటుందో అలాంటి రూపమే ఈ జగత్తును రక్షించడానికి తగింది. అంతటా వ్యాపించినవాడు, వీర్యవంతుడు, స్తుతించబడేవాడు, భూమి మీద సంచరించేవాడు,
సింహంలాగా భయంకరంగా ఉండేవాడు, శ్రేష్ఠుడు అయిన ఎవరి విశాల పాదాలు ఆక్రమణతో విశ్వంలోని లోకాలన్నీ తగ్గిపోతున్నాయో అతడే నృసింహుడు అని చెప్పబడుతున్నాడు. ప్రజాపతి ఇలా చెప్పిన తర్వాత దేవతలు ఆయన్ని ప్రభు, స్వామిని భీషణం అని ఎందుకు అంటున్నారు అని ప్రశ్నించారు. అప్పుడాయన వారితో ఎందువల్ల ఆయన భయంకరమైన వాడైనాడో, భయంకరమైన ఎవరి రూపాన్ని చూసి సకల లోకాలు, ప్రజలు, దేవతలు, సకల భూతాలు భయంతో పరుగులు తీస్తారో, ఎవరి వల్ల తాను ఎలాంటి భయాన్ని పొందడో అలాంటి నృసింహస్వామి భయంతోనే గాలి వీస్తోంది. ఆయనంటేనే భయంతోనే సూర్యుడు ఉదయిస్తున్నాడు. అలాగే అగ్ని, ఇంద్రుడు తమ తమ అధికార కార్యక్రమాలని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ఐదోదైన మృత్యువు కూడా ఆయన్ని చూసి పరిగెడుతోంది. అందువల్లనే నృసింహుడు భీషణం అని వర్ణించబడ్డాడు. ఓ ప్రజాపతి, స్వామిని భద్రం అని ఎందుకు అంటున్నారు అని దేవతలు తిరిగి ప్రశ్నించగా ఆయన వారితో ఎందువల్ల స్వామి స్వయంగా భద్రాత్మకుడిగా మారి ఎప్పుడూ అందరికీ భద్రాన్ని కలిగిస్తున్నాడో, రోచనుడై, రోచమానుడై, శోభనుడై, శోభమానుడై ఉన్నాడో అలాంటి నృసింహస్వామి కళ్యాణ గుణగణాల్ని శిష్యులమైన మేము లేదా ఋత్విజులమైన మేము మా చెవులారా వింటాము. అంతేకాదు యజనశీలం కలిగిన మేము మంచి యజ్ఞాది కర్మకాండల్ని మా కళ్ళారా చూస్తాము. దేవతలారా, అవికలమైన అవయవాలతో శరీరంతో కూడుకున్న మేము మీరు ఆ నృసింహస్వామి దయతో అపమృత్యు భయం లేకుండా చిరకాలం భద్రంగా ఉంటున్నాం. అందరికీ భద్రాన్ని చేకూర్చేవాడు కనుకనే ఆయన భద్రం అని కీర్తించబడ్డాడు. దేవతలు ప్రజాపతి చెప్పిన మాటలు విని తిరిగి ఆయనతో ప్రభు, స్వామిని మృత్యుం అని ఎందుకు అంటున్నారు అని ప్రశ్నించారు. ఎవరైతే తన దివ్య మహిమతో స్మరించిన వెంటనే తమ భక్తులకి మృత్యువుని, అపమృత్యువుని పోగొడుతున్నాడో, ఎవడు ఆత్మని ఇచ్చేవాడో, బలాన్ని ప్రసాదించేవాడో, ఎవరి దివ్య మహిమని అందరు దేవతలు ఉపాసిస్తారో, ఎవరు నేడే అమృతమో, ఎవరికి మృత్యువు అనేదే లేదో అలాంటి నృసింహస్వామికి తప్ప మరే దేవుడికి హవిస్సుల్ని హోమం చేసి సమర్పిస్తాం. అందుకే ఆయన మృత్యుం అని వర్ణించబడ్డాడు. ఇక నమామి అని చెప్పటం ఎందుకంటే, ఎందువల్ల సకల దేవతలు ఎవరిని గురించి భక్తిగా నమస్కరిస్తారో, ముముక్షువులు, బ్రహ్మవాదులు ఎవరిని పరబ్రహ్మగా, గొప్పవాడిగా, మంత్రదేవతగా, బ్రహ్మకే పతిగా, మహిమాన్వితుడిగా భావిస్తారో, ఎవరి శరీరాన్ని ఇంద్ర, వరుణ, మిత్ర, అర్యమాది దేవతలు నివాసంగా చేసుకున్నారో, ఎవరి అండదండలతో సకల దేవతలు సుఖంగా ఉన్నారో అలాంటి ప్రభువు నృసింహస్వామి. అందుకే ఆయనకి నమామి అని చెప్పి నమస్కరిస్తారు. ఇక చివరిగా అహం అని ఎందుకన్నారంటే, లోకంలో అందరికన్నా ముందు అహమే, నేనే అన్నది పుట్టింది. అది దేవతల కన్నా ముందున్నది. అది అమృతానికి నాభిగా ఉంది. ప్రాణులందరి అమృతత్వం నాలోనే ఉంది. ఎవడినైనా అన్నస్వరూపుడినైనా నన్ను అన్నం కోరేవారికి సమర్పిస్తాడో వాడు అన్నాత్మకుడినైన నన్ను రక్షించిన వాడవుతాడు. ఎవడు అన్నార్థులకి అన్నం పెట్టక తానొక్కడే భుజిస్తాడో అలాంటి వాడిని అన్నస్వరూపుడినైన నేనే తింటాను. నేనే ఈ సమస్త భువనాన్ని, ఈశ్వర స్వరూపాన్ని తిరస్కరిస్తున్నాను. సూర్యుడిలాగా నా దివ్య తేజస్సు కూడా ప్రకాశిస్తుంది. ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో వారు ధన్యులు. ఇది మహోపనిషత్. తృతీయ ఖండ. దేవతలందరూ కలిసి తిరిగి ప్రజాపతిని ఇలా అడిగారు. స్వామి, అనుష్ఠుభంగా ఉన్న ఈ నృసింహ మంత్రరాజానికి శక్తి బీజం ఎవరో మాకు చెప్పు అని అడిగారు. అప్పుడు ప్రజాపతి వారితో, దేవతలారా, నృసింహుడికి సంబంధించిన మాయాశక్తే ఈ సర్వాన్ని సృష్టిస్తోంది. అదే ఈ సర్వాన్ని రక్షిస్తోంది కూడా. కనుక ఈ నృసింహ మాయనే శక్తిగా మీరు తెలుసుకోవాలి. ఎవరైతే ఈ మాయని శక్తిగా తెలుసుకుంటాడో అలాంటి వాడు పాపాల నుంచి తరించబడతాడు. అంతేకాదు అతడు మృత్యువు నుంచి, సంసారం నుంచి కూడా తరించబడి అమృతత్వాన్ని, గొప్ప ఐశ్వర్యాన్ని పొందుతాడు. బ్రహ్మవాదులు ఇలా మీమాంస పడుతున్నారు. అది హ్రస్వమా, దీర్ఘమా లేక ప్లుతమా అని. హ్రస్వమైతే అది సకల పాపాల్ని దహిస్తుంది, అమృతత్వాన్ని పొందుతుంది. అదే గనుక దీర్ఘమైతే మహత్తరమైన ఐశ్వర్యాన్ని, అమృతత్వాన్ని కూడా పొందుతుంది. అదే గనుక ప్లుతమైతే జ్ఞానవంతుడై అమృతత్వాన్ని పొందుతాడు.
ఈ విషయం ఋషి వల్ల నిదర్శనంగా చెప్పబడింది. ఏ రుద్రుడైతే ఇక్కడ ఉన్నాడో అతడు మా సకల సంపదల్ని రక్షించుగాక. ఇంద్రుడు శానేనిగా చెప్పబడే దానిని, మా సంపదని, లక్ష్మిని, రాతికి సంబంధించిన దాన్ని, అంబికని, భూమిని, గోవును రక్షించుగాక. అలా రక్షణ కలిగించే బ్రహ్మకారణమైన స్వరూపమైన విద్యని నా ఆయుర్దాయం కోసం నేను శరణు వేడుకుంటున్నాను. ఈ సకల భూతాలకి ఆకాశమే ముఖ్య స్థానం. ఈ సకల చరాచర ప్రపంచం, సకల ప్రాణులు ఆకాశం నుంచే పుడుతున్నాయి. అవన్నీ ఆకాశం వల్లే జీవించగలుగుతున్నాయి. తిరిగి అవి ఆ ఆకాశంలోనే లీనమవుతున్నాయి. కనుక అంత గొప్పదైన ఆకాశమే నృసింహ మంత్రరాజానికి బీజం అని మీరు తెలుసుకోవాలి. ఈ విషయమే ఋషి చేత నిదర్శనంగా చెప్పబడింది. పుణ్యక్షేత్రాలలో, అంతరిక్షంలో, భూలోకంలో, నదుల్లో, తీర్థాలలో, బ్రహ్మాండంలో, యజ్ఞాలలో, నీళ్లలో, గోవుల్లో, పర్వతాలలో ఉండేది, జగత్తుకి నివాసమైనది అయిన ఉపాసనాత్మకమైన యజ్ఞాన్ని అతిథి స్వదృశ్యుడైన పరమాత్మ అధికంగా పుట్టించుగాక. ఎవరు ఈ విషయాన్ని తెలుసుకుంటారో వారు ధన్యులు. ఇది మహోపనిషత్ చతుర్థ ఖండ. దేవతలు ప్రజాపతితో, ఓ భగవాన్, అనుష్ఠుభమైన ఈ నారసింహ మంత్రరాజానికి సంబంధించిన అంగమంత్రాలని కూడా మాకు చెప్పండి అని కోరారు. అప్పుడు ప్రజాపతి వారితో ఇలా చెప్పాడు: ఓంకారాన్ని, సావిత్రి మంత్రాన్ని, యజస్సుని, లక్ష్మిని, నృసింహ గాయత్రి మంత్రాన్ని, నరసింహ మంత్రరాజానికి ప్రధాన అంగాలుగా మీరు తెలుసుకోవాలి. ఎవడైతే ఈ విషయాన్ని తెలుసుకుంటాడో వాడు అమృతత్వాన్ని పొందుతాడు. ఈ చరాచర ప్రపంచం మొత్తం ఓం అనే అక్షరమే. భూతం, వర్తమానం, భవిష్యత్తు అంతా ఓం అనే దాని ఉపవ్యాఖ్యానమే. అంతా ఓంకారమయం. లోకంలో త్రికాలాతీతమైనదేది ఉన్నదో అదంతా ఓంకార స్వరూపమే. ఇక అంతా బ్రహ్మమయం, బ్రహ్మస్వరూపం. ఈ ఆత్మ అనేది బ్రహ్మం. ఆత్మ అనేది 4 పాదాలతో జాగరితమై ఉంది. ఆ ఆత్మే మాకు బహిప్రజ్ఞ. అది 7 అంగాలు కలిగింది, 19 ముఖాలతో ఉంటుంది. స్థూలభోక్త, వైశ్వానరుడు అనేవి దానికి మొదటి పాదం. స్వప్నస్థానం, అంతఃప్రజ్ఞ, సప్తాంగం, ఏకోనవింశతి అనగా 19 ముఖం, రహస్యభోక్త, తైజసుడు అనేవి 2వ పాదం కాగా, ఎక్కడో నిద్రపోయినవాడు ఎలాంటి కోరికని కోరడో, ఏ స్వప్నాన్ని దర్శించడో అలాంటి స్థితి సుషుప్తి. అలా సుప్తస్థానంలో ఉన్నవాడు ఏకీభూతుడు, ప్రజ్ఞాఘనుడు, ఆనందమయుడు, ఆనందభోక్త, చేతోముఖుడు, ప్రాజ్ఞుడు అనేవారు 3వ పాదం. ఇతడే సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. ఇతడే సకల జగత్తు ఉత్పత్తికి, స్థితి లయలకి హేతువు. అంతఃప్రజ్ఞ, బాహ్యప్రజ్ఞ, ఉభయప్రజ్ఞ లేనివాడు, ప్రజ్ఞ, అప్రజ్ఞ కానివాడు, ప్రజ్ఞాఘనుడు, అదృష్టుడు, అవ్యవహరుడు, ఏకాత్మ ప్రత్యయ సారమైన వాడు, ప్రపంచానికి ఉపశమైనవాడు, శాంత స్వభావుడు, శివుడు, అద్వైతుడైనవాడు 4వ పాదం అని భావిస్తారు. అతడే ఆత్మస్వరూపుడు. అతడే అందరికీ తెలియదగినవాడు. ఇక సావిత్రి అనేది గాయత్రి మంత్రం చేత, యజస్సుల చేత చెప్పబడింది. దానివల్లే అనగా సావిత్రి వల్లే ఈ జగత్తంతా వ్యాపించబడింది. గృణిహి అనే 2 అక్షరాలు, సూర్య అనే 3 అక్షరాలు, ఆదిత్య అనే 3 అక్షరాలు కలిపితే సావిత్రికి సంబంధించిన అష్టాక్షర మంత్రం ఏర్పడుతుంది. అది గృణిహి సూర్య ఆదిత్య అనే ఈ పదం శ్రీచేత అభిషేక్తమైనది. ఎవడు దీన్ని గురించి తెలుసుకుంటాడో వాడు శ్రీచేత అభిషేకించబడతాడు. ఇదే విషయం ఒక వృక్కు ద్వారా చెప్పబడింది. పరమమైన వ్యోమ సాధనంలో ఉన్న ఆ వృక్కులోని అక్షరంలో సకల దేవతలు అధిష్ఠించి ఉంటారు. దీని గురించి ఎవడు తెలుసుకుంటాడో అలాంటి వాడు ఆ వృక్కుల ద్వారా ఏం చేయగలుగుతాడు అంటే వాడికి ఆ వృక్కుల ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదని భావం. ఎవరైతే రుక్కుకి సంబంధించిన విషయాన్ని పూర్తిగా తెలుసుకుంటాడో వాడికి ఆ రుక్కుతో కానీ, యజస్సుతో కానీ, సామంతో కానీ పని లేదు. ఎవడైతే సావిత్రి మంత్రాన్ని గురించి తెలుసుకుంటాడో వాడు ధన్యుడు. ఓం భూర్లక్ష్మి, భువర్లక్ష్మి, స్వర్లక్ష్మి, కాలకర్ణి, తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనేది మహాలక్ష్మి యజుర్గాయత్రి మంత్రం.
ఇందులో మొత్తం 24 అక్షరాలు ఉంటాయి. ఇందులో ఏదైతే ఉందో అదంతా గాయత్రి. కనుక ఎవడైతే యజుషురూపిణైన మహాలక్ష్మీదేవిని గురించి తెలుసుకుంటాడో వాడు మహత్తరమైన సంపదల్ని పొందుతాడు. ఓం నృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని నృసింహ గాయత్రి అంటారు. దేవతలకి వేదాలకి ఈ మంత్రమే కారణం. ఎవడైతే దీని గురించి తెలుసుకుంటాడో వాడు చాలా సౌమ్యుడిగా మారుతాడు. ఇలా ప్రజాపతి చెప్పిన మాటలు విని దేవతలు ఆయనతో, ప్రభు, ఏ మంత్రాన్ని పఠించి స్తుతిస్తే దేవుడికి ప్రీతి కలుగుతుంది, వేటి ద్వారా ఆయన మాకు దర్శనమిస్తాడు, దయచేసి ఆయా మంత్రాల గురించి మాకు చెప్పు అని కోరారు. అప్పుడు ప్రజాపతి ఇలా చెప్పటం ప్రారంభించాడు. దేవతలారా, భగవంతుడంటే నృసింహుడే. ఆయనే బ్రహ్మ భూర్భవస్సు వరాత్మకుడు. అటువంటి స్వామికి ముందుగా నమస్కారం. ఎవరు శ్రీ మహావిష్ణువో, ఎవరు పరమేశ్వరుడో, ఎవరు పరమపురుషుడో, ఎవరు సర్వేశ్వరుడో, ఎవడు సరస్వతీ రూపుడో, ఎవరు లక్ష్మీ స్వరూపుడో, ఎవడు గాయత్రి రూపుడో, ఎవరు ప్రకృతి స్వరూపము, ఎవడు విద్యారూపుడో, ఎవడు ఓంకార స్వరూపుడో, ఎవడు 4 అర్ధమాత్రలుగా ఉన్నారో, సాంగములో శాఖలతో ఇతిహాసాలతో ఎవడు కూడి ఉన్నాడో, ఎవడు వేదాలుగా పంచాగ్నులుగా సప్త మహావ్యాహృతులుగా అష్టదిక్పాలకులుగా అష్టవసువులుగా ఏకాదశ రుద్రులుగా ద్వాదశాదిత్యులుగా అష్టాగ్రహాలుగా పంచమహాభూతాలుగా కాలంగా మనువుగా మృత్యువుగా యముడుగా అంతకుడుగా ప్రాణంగా సూర్యుడుగా చంద్రుడుగా విరాట్ పురుషుడుగా జీవుడుగా ఈ సర్వసంగా ఉన్నాడో అటువంటి నృసింహదేవుడిని నిత్యం స్తుతించమని ప్రజాపతి దేవతలందరికీ ఉద్బోధించాడు. ఈ విధంగా స్వామిని స్తుతిస్తే ఆయన సంప్రీతుడవుతాడు, తన ఆత్మని దర్శింపజేస్తాడు. ఎవరైతే శ్రద్ధాభక్తులతో నిత్యం ఈ మంత్రంతో నృసింహస్వామిని స్తుతిస్తారో వారు స్వామిని ప్రత్యక్షంగా దర్శించగలుగుతారు. అంతేకాదు అమృతత్వాన్ని కూడా పొందుతారు. ఇది గొప్ప ఉపనిషత్తు. ఎవరు దీన్ని తెలుసుకుంటారో వారు ధన్యులు. ఓం యోహవై నృసింహదేవో భగవన్ యస్సు భూర్భువ సువస్తస్మై వైమో నమః. ఇది ఈ ఉపనిషత్తులో చెప్పబడ్డ మంత్రం. పంచమః ఖండః. దేవతలు ప్రజాపతితో, భగవన్, మా అందరికీ అనుష్ఠుభంగా ప్రసిద్ధి చెందిన నృసింహ మంత్రరాజానికి సంబంధించిన మహాచక్రం గురించి తెలియజేయి అని ప్రార్థించారు. అప్పుడు ప్రజాపతి, యోగీశ్వరులు దేన్నైతే సర్వకామాలని తీర్చేదిగా మోక్షానికి ద్వారంగా ఉపదేశిస్తారో అలాంటి దాన్ని గురించి వారికి ఇలా ఉపదేశించాడు. నృసింహ మంత్రరాజానికి సంబంధించిన చక్రాన్ని సుదర్శన మహాచక్రం అంటారు. ఇది 6 అక్షరాలతో కూడుకుని ఉంటుంది. ఈ చక్రానికి 6 పత్రాలుంటాయి. ఋతువులు కూడా 6. కనుక ఈ ఋతువులన్నీ ఆ చక్రంతో సమ్మిళితమై ఉంటాయి. ఈ చక్రానికి మధ్యలో నాభి ఉంటుంది. నాభి అంటే చక్రం మధ్యలో ఉండే బండి కుండ. దాన్ని ఆధారంగా తీసుకునే ఆకులన్నీ నిలబడి ఉంటాయి. ఈ కనిపించే సర్వం మాయతో చుట్టబడింది. ఆత్మని మాయ తాకలేదు. కనుక బయటి ప్రదేశం మాత్రమే మాయ ప్రభావంతో నిండి ఉంటుంది. దేవతలారా, గాయత్రి మంత్రం 8 అక్షరాలతో ఉంటుంది. గాయత్రితో ఈ మంత్రం సమ్మిళితమైనందువల్ల దీనికి అష్టారం, అష్టమంత్రాలతో కూడిన చక్రం ఉంటుంది. ఆ చక్రానికి వెలుపల మాయా పరివేష్టితమై ఉంటుంది. క్షేత్రంలో మాయ అనేది ముందే ఉంది కదా. ఈ జగత్తు ద్వాదశాక్షరి. అందుకే జగత్తుతో సమ్మిళితమైన చక్రానికి ఇది ద్వాదసారం అనగా ద్వాదశ అనగా 12 పత్రాలతో కూడుకుని ఉంటుంది. ఇది కూడా వెలుపల మాయతో పరివేష్టించబడింది. ఇక పురుషుడనేవాడు షోడశ కళాపూర్ణుడు. కనిపించే ఈ సర్వం ఆ పురుషుడి చేతే సమ్మిళితమైంది. అనుష్టుబ్ అనేది ద్వాత్రింశత్ అనగా 32 అక్షరాలతో ఉంటుంది. ఈ అనుష్టుబ్ వల్లనే ప్రపంచమంతా నడుస్తుంది. కనుక ఈ చక్రాన్ని ద్వాత్రింశదారం అంటారు. ఇది 32 పత్రాలతో అనగా ఆకులతో ఉంటుంది. దీని వెలుపల కూడా మాయ అనేది పరివేష్టితమై ఉంటుంది. ఇది ఆకులతో సుబద్ధంగా అనగా చక్కగా బంధించబడి కూర్చబడి ఉంది. ఈ చక్రంలో ఉన్న ఆకులే వేదాలు. వీటి అనగా షడారంతోనే ఇది తిరుగుతూ ఉంటుంది. ఇలా అన్ని రకాల చక్రాలతో అనగా అష్టారం
ద్వాదసారం, షోడశారం, ద్వాత్రింశదారం కూడుకున్నదే సుదర్శన మహాచక్రం. ఈ చక్రం మధ్యలో తారకమై నృసింహ మంత్రాక్షరం ఒక్కటే ఉంటుంది. చక్రంలోని 6 పత్రాలలో సుదర్శన మహామంత్రాక్షరాలు 6 ఉంటాయి. ఈ చక్రంలోని అష్టారంలో శ్రీమన్నారాయణ అష్టాక్షరి మహామంత్రంలోని 8 అక్షరాలు, ద్వాదసారంలో శ్రీవాసుదేవ ద్వాదశాక్షర మహామంత్రాలలోని 12 అక్షరాలు, అలాగే షోడ అనగా 16 సారంలోని పత్రాలలో అనగా మాతృకలు బిందువుతో కూడి షోడశ అనగా 16 స్వరాలు అనగా అచ్చులు ఉంటాయి. చివరగా ద్వాత్రింశత్ అనగా 16 పత్రాలలో అనుష్ఠభమైన నృసింహ మంత్రరాజం యొక్క 32 అక్షరాలుంటాయి. ఇలా ఏర్పడిందే సకల కోరికల్ని తీర్చేది, మోక్షానికి ద్వారంగా చెప్పబడింది అయిన సుదర్శన మహాచక్రం. ఈ దివ్య చక్రం ఋగ్యజుస్సామ వేదమయం, బ్రహ్మమయం, అమృతమయంగా ప్రసిద్ధి చెందింది. ఈ మహాచక్రానికి తూర్పు దిశలో అష్టవసువులు ఉంటారు, దక్షిణ దిశలో ఏకాదశ రుద్రులు ఉంటారు, పడమర దిక్కున ద్వాదశ ఆదిత్యులు, ఉత్తర దశలో విశ్వేదేవతలు కొలువై ఉంటారు. దీనికి మధ్యలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇరు పార్శ్వాలలో సూర్యచంద్రులు ఉంటారు. ఈ విషయమే ఈ వృక్కులో చెప్పబడింది. అక్షరమైన, వ్యోమాత్మకమైన, పరమమైన ఈ వృక్కులో అనగా మంత్రంలో సకల దేవతలు కొలువై ఉంటారు. సుదర్శన మహాచక్రాన్ని గురించి విషయాన్ని ఎవడు తెలుసుకుంటాడో వాడికి రుక్కు అనగా మంత్రం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎవరైతే ఈ సుదర్శన మహామంత్రం గురించి సంగ్రహంగానైనా తెలుసుకుంటాడో అతడు బాలుడైనా యువకుడైనా సరే చాలా గొప్పవాడవుతాడు, అందరికీ గురువు అవుతాడు, మంత్రోపదేష్టగా ఉన్నత స్థానాన్ని పొందుతాడు. ఇలా తెలుసుకున్నవాడు అనుష్ఠుప్తో అనగా మంత్రంతో హోమాన్ని చేయాలి, అర్చన చేయాలి. రక్షోఘ్నం అనగా రాక్షసుల్ని సైతం సంహరించగలిగేది, మృత్యువు నుంచి కాపాడేది, గురువు ద్వారా లభించింది అయిన ఈ నృసింహ మహామంత్ర రాజాన్ని కంఠంలో కానీ బాహువులకి కానీ శిఖలో కానీ ధరిస్తే శుభప్రదంగా ఉంటుంది. ఇంతటి మహిమాన్వితమైన మంత్రాన్ని ఉపదేశించిన గురువుకి దక్షిణగా సప్తదీపాలని ఇచ్చినా సరిపోదు. కనుక శ్రద్ధాభక్తులతో ఒక్క గోవుని దక్షిణగా సమర్పిస్తే చాలు. దేవతలందరూ ప్రజాపతితో, భగవన్, మీరు చెప్పిన అనుష్ఠుభ నారసింహ మంత్రరాజం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి, దయచేసి చెప్పండి అని కోరారు. వారికి ప్రజాపతి ఇలా సమాధానం చెబుతున్నాడు. దేవతలారా, మహిమాన్వితమైన ఈ నారసింహ మంత్రరాజాన్ని ఎవడు శ్రద్ధగా నిత్యం జపిస్తాడో అతడు అగ్ని, వాయువు, ఆదిత్యుడు, సోముడు, సత్యం, బ్రహ్మ, విష్ణు, రుద్ర, దేవ అనే వారందరి చేత పవిత్రుడిగా చేయబడతాడు. ఎవరైతే ఈ మంత్రాన్ని పారాయణ చేస్తాడో వాడు మృత్యువు నుంచి, పాపం నుంచి, బ్రహ్మహత్య, భ్రూణహత్య, వీరహత్య, సర్వహత్యల నుంచి, అలాగే సంసారం నుంచి కూడా తరించబడతాడు. ఈ దివ్య మంత్రాన్ని జపించిన వాడు అగ్నిని, వాయువుని, సూర్యుడిని, చంద్రుడిని, నీటిని, సకల దేవతల్ని, సకల గ్రహాలని, స్థావర జంగమాది మహావిషాల్ని స్తంభింపజేయగలుగుతాడు. అంతేకాదు సకల దేవతల్ని ఆకర్షించగలుగుతాడు కూడా. నృసింహ మంత్రోపాసకుడు యక్షుల్ని, నాగుల్ని, గ్రహాలని, మానవుల్ని, సర్వాన్ని ఆకర్షించగలుగుతాడు. అలాగే భూలోకాన్ని, భువర్లోకాన్ని, సువర్లోకాన్ని, మహర్లోకాన్ని, జనోలోకాన్ని, తపోలోకాన్ని, సత్యలోకాన్ని, సకల లోకాల్ని జయిస్తాడు. ఎవడు ఈ నృసింహ మంత్రాన్ని శ్రద్ధగా జపిస్తాడో వాడు అగ్నిష్టోమ, ఉక్త, షోడశ, వాజపేయ, అతిరాత్ర, ఆప్తోర్యమ, అశ్వమేధాది సకల క్రతువుల్ని చేయగలిగే సమర్థుడవుతాడు. అనగా ఈ మంత్రజపం వల్ల సాధకుడికి పై తెలిపిన యాగాలన్నీ చేసిన ఫలం లభిస్తుందని భావం. ఈ నృసింహ మంత్రరాజాన్ని ఉపాసించేవాడు ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాల్ని పారాయణ చేసినట్టే. అలాగే ఆంగిరసాన్ని, పురాణాల్ని, కల్ప గ్రంథాల్ని, గాథల్ని, ఓంకారాన్ని, నారాశంసులన్నిటినీ చదివినట్టే. ఇలా సర్వాన్ని సమగ్రంగా అధ్యయనం చేసినట్టే. ఉపనయనం కాని 100 మంది ఒక ఉపనయనం అయిన వాడితో సమానం. అలాంటి 100 మంది ఉపవీతులతో ఒక గృహస్థుడు సమానం. 100 మంది గృహస్థులు ఒక వానప్రస్థుడితో
100 మంది వానప్రస్థులు ఒక యతీశ్వరుడితో సమానం. అలాంటి 100 మంది యతీశ్వరులతో ఒక రుద్రజపం చేసేవాడు అలా 100 మంది రుద్రజపం చేసేవాళ్ళ ఒక అథర్వ శిరశిఖాధ్యాపకుడితో సమానం. 100 మంది అథర్వ శిరశిఖాధ్యాపకులు ఒక నృసింహ తాపనీయోపనిషత్తు చదివేవాడితో సమానం. అథర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో 7వది అయిన నృసింహ పూర్వతాపిన్యోపనిషత్తు మొదటి భాగం సమాప్తం. స్వస్తి. జయ శ్రీరామ. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః.